మోస్ట్ అన్ఫార్చునేట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ ఇన్ 2025 18 లక్షలు అనుకున్నాం కదా ప్రతి ఇయర్ వచ్చే స్ట్రోక్స్. అందులో 1% అంటే స్ట్రోక్స్ ఉన్న వాళ్ళందరికీ థ్రాంబోలైసిస్ చేయాల్సిన అవసరం లేదు. సో నిజంగా ఒక 100 మంది వస్తున్నారు అనుకోండి థ్రాంబోలైసిస్ చేయగలిగే పేషెంట్స్, ఒక్కళ్ళు 1% ఆర్ గెటింగ్ థ్రాంబోలైజ్డ్, 100 పీపుల్ ఆర్ ఎలిజిబుల్. అంటే మనం ఎంతవరకు సర్వీసెస్ వెళ్తున్నాయి అనేది చూసుకోండి. మనకి ఈ టెర్షరీ అనే అవసరం లేదు. థ్రాంబోలైసిస్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ మన హాస్పిటల్స్ లో కూడా చాలా బాగా చేసి నెక్స్ట్ లెవెల్ కావాలంటే రిఫర్. బట్ ఆ ఇనీషియల్ థ్రాంబోలైసిస్ 30-40,000 ఇంజెక్షన్ డెఫినెట్లీ స్టాండర్డ్ ఆఫ్ కేర్ పరంగా ఇవ్వాలి. ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా ఇచ్చి, కావాలంటే న్యూరాలజిస్ట్లో ఫోన్లో మాట్లాడి అందుబాటులో లేకపోతే ఆ ఇంజెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఒక హక్కులా భావించాలి. అది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే అది నెక్స్ట్ డెఫిసిట్ రాకుండా చూస్తుంది లైఫ్ లాంగ్. ట్రీట్మెంట్ తర్వాత ఎప్పుడు రికవరీ అవుతుంది, పేషెంట్కి రికవరీ అనేది ఎలా వస్తుంది? బ్లడ్ వల్ల వచ్చిన స్ట్రోక్ అనుకోండి, లేదా ఇష్కీమిక్ క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోక్ అనుకోండి, సార్ ఎన్నాళ్ళకి రికవర్ అవుతుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్. చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏంటంటే, సార్ అదే స్ట్రోక్ వచ్చింది, మా పక్కింటి ఆయన అసలు వారం రోజుల్లో లేచి కూర్చున్నారు, నడిచేశారు, మీరేంటి ఈయనకి ఇన్ని రోజులు పడుతుంది అంటున్నారని. సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రికవరీ ఆఫ్ స్ట్రోక్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్.